శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం సామాన్యమైనది కాదండి. ఆ గ్రంథంలో అనేక విషయాలు చర్చించబడ్డాయి. ఏ గ్రంథంలోనూ ఏ పురాణంలోనూ ఎవ్వరూ మనకి చెప్పని మనకి తెలియని ఎన్నో విషయాలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథంలో ఉన్నాయండి. అవి అందరూ తెలుసుకోవాలి, అందరూ వినాలి అనేది మా కోరిక. దయచేసి మీరు సహకరించండి. అందరికీ ఈ విషయాలు తెలిపేందుకు మీరు మాకు సహాయం చేయండి. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో మనం 17 అధ్యాయాలు చదువుకున్నాము. ఈరోజు 18వ అధ్యాయం చదువుకుందాం. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 18. నేను బ్రాహ్మణ సోదరులతో కలిసి కురువపురం చేరాను. కురువపురాన్నే కురుంగడ్డ అని కూడా అంటారు. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో స్నానం చేసి ఒడ్డుకు వస్తున్నారు. వారి కళ్ళ నుంచి అనంతమైన ప్రేమ కరుణ వెదజల్లబడుతున్నాయి. వారు పాద నమస్కారం చేసుకోమని చెప్పారు. నేను వారి పాదాలను స్పృశిస్తున్నప్పుడు వారి కమండలం నుంచి పవిత్రోదకం నా శిరస్సుపై చల్లారు. మధురమైన కంఠస్వరంతో, నాయన శంకరభట్టు, నీవంటే ఉండే ప్రేమ కొద్దీ నిన్నిక్కడికి రప్పించాను అని అన్నారు శ్రీపాదులు. వారి దివ్యహస్తాన్ని నా తలపై ఉంచారు. నాలోని కుండలిని శక్తి ఒక్కసారిగా విజృంభించి నన్ను సమాధి స్థితిలోకి తీసుకెళ్ళింది. అవ్యక్తమైన దివ్యానందంలో ఉండిపోయాను. ఇదంతా నాకు చాలా విచిత్రంగా ఉంది. శ్రీపాదుల వారు మహాప్రేమతో తిరిగి తమ కమండలంలోని నీటిని నాపై చల్లారు. నేను మామూలు స్థితికి వచ్చాను. జగత్తుకే ఆదిగురువైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు 1000 తల్లుల ప్రేమను మరిపించే కరుణామృత దృష్టితో నన్ను చూస్తూ చిన్నగా నవ్వారు. నాతో వచ్చిన బ్రాహ్మణ సోదరులకు శ్రీపాదుల వారితో మాట్లాడేందుకు కానీ ఆయన పాదాలు ముట్టుకుని నమస్కారం చేసేందుకు కానీ ధైర్యం లేకపోయింది. శ్రీపాదులు నా వైపు చూస్తూ వారిద్దరూ ఎవరు అని అడిగారు. మీ దర్శనం కోసం వచ్చారు, వాళ్ళు కూడా బ్రాహ్మణులే అని చెప్పాను. దానికి శ్రీపాదులు, వీళ్ళు బ్రాహ్మణులలాగా తెలియటం లేదే, గోమాంసం తినే ముస్లింలలాగా కనపడుతున్నారు, నిజమేమిటో వాళ్ళనే అడిగి తెలుసుకో అన్నారు. అంతటా ఆ సోదరులిద్దరూ, అయ్యా మేం బ్రాహ్మణులం కాదు ముస్లింలమే అంటూ ముస్లింలు చదివే కల్మాను చదివారు. శ్రీపాదులు క్షణక్షణ లీలావిహారి. నేను నిర్ఘాంతపోయాను. ఓయి, మీరు పేరుకి మాత్రమే బ్రాహ్మణులు. మీరు గోమాంసాన్ని తినటం ఎంతమాత్రం మంచిది కాదు. మీ పూర్వజన్మ పుణ్యం వలన, మీ పితృదేవతల ప్రార్థనా బలం వలన, నా కరుణ వలన మీకు నా దర్శనం దొరికింది. అదే మహాభాగ్యంగా అదృష్టంగా భావించండి. మీరు చేసే నమస్కారాలు నేను స్వీకరించను. నా పాదాలు మీరు తాకవద్దు. నా కమండలంలోని పవిత్ర జలం మీ మీద చల్లటం జరగని పని. మీరు వెంటనే ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోండి. మీకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూస్తాను. మీరు ముస్లిం వనితలను పెండ్లి చేసుకొని ముస్లిములుగానే బతకండి. మీ చేత చంపబడ్డ ఆవులే మీకు పిల్లలుగా పుట్టి మిమ్మల్ని అనేక రకాలుగా హింసిస్తారు. అనేక శతాబ్దాల తరువాత మీరు బడే బాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో పుట్టి నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అనే పేరు కలిగిన అవతారమూర్తి చేత ఉద్ధరింపబడతారు. మరాఠ దేశంలోని శీలధి గ్రామం సిద్ధక్షేత్రం అవుతుంది. అక్కడే మీకు సాయిబాబా దొరుకుతారు. వెంటనే ఈ ప్రాంతం విడిచి దూరంగా వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించారు. కొంతసేపటి తర్వాత నేను శ్రీపాదులు మాత్రమే ఉన్నాం. ఇంతలో రవిదాసు అనే పేరు గల చాకలివాడు ఒకడు అక్కడికి వచ్చాడు. అతడు శ్రీపాదులకు పదే పదే నమస్కారాలు చేస్తున్నాడు.
కొంతసేపటి వరకు స్వామి అతన్ని పట్టించుకోలేదు. తర్వాత అతని కేసు చూసి చిరునవ్వు నవ్వారు. దీనికి కారణం ఏమై ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నాను. స్వామి చిరునవ్వుతో చూస్తూ నా కనుబొమ్మల మధ్యన తాకారు. ఆశ్చర్యం! నాకు భవిష్యత్తులో జరగబోయే అనేక వింత దృశ్యాలు కళ్ళ ముందు కనిపించాయి. కురుంగడ్డ వైపుకు రవిదాసు పడవ నడుపుతున్నాడు. ఆ పడవలో వేదశాస్త్రాలను అభ్యసించిన పండితుడు ఒక ఆయన ఉన్నాడు. వేరే ఎవరైనా పడవలో ఎక్కితే వాళ్ళని ముట్టుకున్న దోషం తనకు తగులుతుందని, అందుచేత ఒక్కడినే పడవలో తీసుకుని వెళ్ళమని రవిదాసును అడిగాడు ఆ పండితుడు. వెల అధికంగా చెల్లించవలసి వస్తుందని రవిదాసు చెప్పాడు. శ్రీపాదులు నా పాండిత్యాన్ని చూసి సంభావన ఇస్తారు, దాని నుంచి నేను నీకు వెల ఇస్తాను అని పండితుడు చెప్పాడు. పడవ ప్రయాణం సాగుతోంది. మాటల సందర్భంలో రవిదాసుకు పురాణాల గురించి, ఇతిహాసాల గురించి ఏమీ తెలియదని పండితుడికి అర్థమయ్యింది. ఆయన రవిదాసుతో, ఓయి, పురాణ జ్ఞానం లేకపోవటం వలన నీ జన్మలో 3 వంతులు వ్యర్థమయ్యింది. పురాణ జ్ఞానం ఉండటం వలన నా జన్మ చరితార్థమయ్యింది అని అన్నాడు. రవిదాసు మాట్లాడకుండా ఊరుకున్నాడు. నదీ ప్రవాహం ఎక్కువయ్యింది. దానికి తోడు పడవలో కన్నం పడి నీరు పడవలోకి వస్తోంది. అయ్యా, మీకు ఈత వచ్చా అండి అని అడిగాడు రవిదాసు. పండితుడు ఈత రాదని చెప్పాడు. అప్పుడు రవిదాస్ అన్నాడు, అయ్యా, నాకు ఈత వచ్చు కనుక నేను బ్రతుకుతాను. ఈత రాదు కనుక మీ జన్మ 100% వ్యర్థం కదా అని అన్నాడు. రవిదాసు శ్రీపాదుల వారి నామస్మరణ చేస్తూ నీళ్లలోకి దూకేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో నది మధ్యలో కళ్ళకు మిరుమిట్లు గొలిపే కాంతి కనిపించింది. నీరు పడవలోకి ప్రవహిస్తోంది. కానీ ఏదో అదృశ్య శక్తి ఆ నీటిని బయటకు పారబోస్తోంది. ఇదంతా శ్రీపాదుల వారి మహిమేనని రవిదాస్ అనుకున్నాడు. కొంతసేపటికి పడవ క్షేమంగా ఒడ్డుకు చేరింది. ఇద్దరూ శ్రీపాదుల వారి దర్శనానికి వెళ్ళారు. శ్రీపాదులు రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్నవదనంతో మందహాసం చేశారు. పండితుని మాత్రం నిర్లక్ష్యంగా చూశారు. ఓరి, పండితుడననే గర్వంతో మంచి చెడు విచక్షతను కోల్పోయావు. మంచి వంశంలో పుట్టావు. పుణ్యం సంపాదించుకోవటానికి బదులుగా పాపం మూట కట్టుకుంటున్నావు. కట్టుకున్న భార్యను కష్టపెడుతున్నావు. సుఖంగా కాపురం చేసుకుంటున్న చాకలివాడి భార్యను భర్త నుండి విడదీసి ఉంపుడుగత్తిగా చేసుకున్నావు. ఆమె వేరే దారి లేక నీకు శరీరాన్ని అప్పగిస్తోంది, కానీ మనసులో నిన్ను శపిస్తూనే ఉంది. నీ భార్య తన సంసారం చట్టుబండలైనందుకు క్షోభపడుతోంది. ఇవన్నీ గమనిస్తున్న నేను నిన్నిక్కడికి లాక్కుని వచ్చాను. ఈరోజు నీ జాతకంలో మరణం లిఖింపబడి ఉంది. నీ ఆయుష్ 3 సంవత్సరాలు పొడిగిస్తున్నాను. ఇంటికి వెళ్ళి మంచి ప్రవర్తనను కలిగి ఉండు. నీ పాండిత్యానికి సంభావన ఇవ్వమంటావా, లేక 3 సంవత్సరాల ఆయుష్ ఇవ్వమంటావా? వచ్చే జన్మలో ఆ చాకలి దంపతులు మహారాజ భోగాన్ని అనుభవిస్తారు. నువ్వు నపుంసకుడవై ఆ చాకలి వనితకు సేవలు చేస్తూ నీ పాప ఫలాన్ని అనుభవిస్తావు. మరణించవలసిన నిన్ను కాపాడి నా దగ్గరకు తీసుకుని వచ్చిన రవిదాసుకు నీ పుణ్యఫలమంతా చేరుతుంది. ఆ పుణ్యం ఫలం వలన సాక్షాత్తు దత్తావతారమైన నా సేవలో అతడు తరిస్తాడు. నువ్వు వెంటనే ఈ పుణ్యభూమిని వదిలి దూరంగా వెళ్ళిపో అని ఆజ్ఞాపించారు. రవిదాసు శ్రీపాదుల వారి దుస్తులను ఉతకటము, ఆశ్రమ ప్రాంగణం శుభ్రపరచటము మొదలైన సేవలు చేస్తూ ఉండేవాడు. శ్రీపాదులు నదీ స్నానానికి వచ్చినప్పుడు రవిదాసు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేవాడు. శ్రీపాదులు ప్రసన్న వదనంతో వాని నమస్కారాలు స్వీకరించేవారు. రవిదాసు ఆనందపడేవాడు. రవిదాసు ఒకరోజు నదిలో ఒక మహారాజు అనేక మంది యువతులతో జలక్రీడలాడటం చూసి మహారాజుగా జన్మిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. శ్రీపాదుల వారు అతని మనసులోని ఆలోచన గ్రహించారు. తరువాత జన్మలో నీవు ముస్లిం నవాబుల వంశంలో పుట్టి వైఢూర్య నగరం అంటే ఇప్పటి బీదరుకు సుల్తానువై సకల భోగాలు అనుభవిస్తావు. మా తరువాతి అవతారమైన నరసింహ సరస్వతి అవతారంలో కూడా మా దర్శన భాగ్యం నీకు దొరుకుతుంది అని శ్రీపాదులు అతనిని దీవించారు. తరువాత వాడి వంక ఒక వింతైన నవ్వుతో చూశారు. రవిదాసు అక్కడికక్కడే చనిపోయాడు. నా మనసులో కనిపిస్తున్న ఈ వింత దృశ్యాలను నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను.
ఇంతలో అక్కడికి ఒక యువ బ్రాహ్మణుడు వచ్చాడు. అతని ఒళ్ళంతా మట్టి కొట్టుకుని పోయి ఉన్నాడు. శ్రీపాదులు అతని పేరు వల్లభేసుడు అని, పిఠాపురం నుంచి వస్తున్నాడని చెప్పారు. శ్రీపాదుల వారు పీఠికాపురంలో ఉన్న తమ ఆత్మీయులనందరినీ పేరు పేరున అడిగి వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. సర్వజ్ఞులు అయిన శ్రీపాదుల వారికి, అంటే అన్నీ తెలిసిన శ్రీపాదుల వారికి అది ఒక వినోదం. మధ్యాహ్నం అయ్యింది. భక్తులందరూ తినుబండారాలు చాలానే తెచ్చారు. ఇంతలో స్వామి ఏదో అందుకుంటున్నట్టుగా చెయ్యి గాలిలోకి చాచారు. ఒక పెద్ద వెండి పాత్ర నిండుగా ఖీర్ అనే పాయసం ఉంది. అక్కడ ఉన్న భక్తులందరికీ పంచమని నాకు ఇచ్చారు. ఎంతమందికి పంచినా పాయసం గిన్నె నిండుగానే ఉంటూ ఉండేది. భక్తులు శిష్యులు తెచ్చిన తినుబండారాలను కృష్ణానదిలో పారవేయమని చెప్పారు. ఆ పని రవిదాసుకు అప్పగించబడింది. నదిలోని జలచరాలకు కూడా స్వామి ప్రసాదం వితరణ కావింపబడింది. శ్రీపాదులు వల్లభేసుని తన దగ్గరలోనే కూర్చోమని చెప్పారు. వల్లభేసుని ప్రక్కనే నేను కూర్చున్నాను. నా పక్కన సుబ్బಣ್ణ శాస్త్రి అనే కన్నడ బ్రాహ్మణుడు కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తన కుమార్తెకు మంచి సంబంధం కుదిర్చి పెట్టమని స్వామిని ప్రార్థించాడు. స్వామి వెంటనే, నేనుండగా నీకు భయం ఎందుకు? ఈ వల్లభేసుడే నీ అల్లుడు. ఈ సుబ్బಣ್ణ శాస్త్రి పురోహితుడు. కానీ వల్లభేసుని పితృదేవతలు చాలా కోపంగా ఉన్నారు. పితృదేవతల శాపం జీవితాలకు మంచిది కాదు. శ్రాద్ధ కర్మలు శ్రద్ధగా భక్తిగా చేసినప్పుడే పితృదేవతలకు చేరతాయి, లేకపోతే చేరవు. అందువలన ముందుగా గరుడ పురాణోక్త మంత్రాలను చదివి తర్వాత పెళ్లి మంత్రాలను చదవాలి. మాంగళ్యం కోసం ఈ పసుపు కొమ్మును ఉపయోగించండి అన్నారు. వధూవరులను కూర్చోబెట్టి అటువంటి మంత్రాలను చదవటం గురించి ఇది వరకెవ్వరూ వినలేదు, చూడలేదు. ఆశ్చర్యం! శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బಣ್ణ శాస్త్రి బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు. అతని ప్రయత్నం లేకుండానే అతని నోటి నుంచి మంత్రాలు వస్తున్నాయి. వివాహ మంత్రాలతో వారి వివాహం జరపబడింది. మంగళసూత్రానికి బదులుగా పసుపు కొమ్ము కట్టించారు. పెండ్లి కుమారుడి తండ్రి పేదవాడు, పెండ్లి కొడుకు పేదవాడు. పెండ్లి చూడటానికి వచ్చిన అతిథులు ఎవ్వరూ మిగల్లేదు. అందరూ వెళ్ళిపోయారు. నేను, కన్య తల్లిదండ్రులు, పురోహితుడు, పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు మేం మాత్రమే మిగిలాం. తరువాత అందరము శ్రీపాదుల వారి ఆశీర్వాదం తీసుకుని ఆనందించాం. అందరినీ కొంతసేపు ధ్యానంలో ఉండమని స్వామి ఆదేశించారు. నేను ధ్యానస్థుడను కాగానే నాకు వల్లభేసుని భవిష్యత్తు కనిపించింది. వల్లభేసుడు పసుపు వర్తకం చేస్తున్నాడు. తనకు లాభం వస్తే కురువపురంలో 1000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేస్తానని మొక్కుకున్నాడు. ఇంతలో శ్రీపాదుల వారు కురువపురంలో అంతర్ధానమయ్యారు. కురువపురంలో వారి పాదుకలు మాత్రమే ఉన్నాయి. వల్లభేసుడు ధనం తీసుకొని కురువపురం వస్తూ ఉండగా 4 దొంగలు యాత్రికుల వేషంలో అతనితో కలిసి ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. సమయం చూసి వల్లభేసుని చంపేశారు. తల నరుకబడే సమయంలో అతడు శ్రీపాదుడినే ధ్యానించాడు. శ్రీపాదుల వారు త్రిశూలంతో వచ్చి 3 యాత్రికులను చంపేశారు. 4వ వాడు నేను వారిలో వాడిని కానని, దారిలో వారి మాటలు నమ్మి వారితో వచ్చానని రక్షించమని శరణు వేడాడు. శ్రీపాదులు దయతో వానికి అభయం ఇచ్చారు. వాని చేతికి కొంత విభూది ఇచ్చి వల్లభేసుని తలను మొండెం వద్దకు చేర్చి విభూతిని శరీరంపై చల్లవలసిందిగా చెప్పి మాయమయ్యారు. శ్రీవారి అమృత దృష్టి వలన వల్లభేసుడు తిరిగి జీవించాడు. జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు. అతనికి కలిగిన ఆశ్చర్యానికి ఆనందానికి అంతే లేదు. శ్రీపాదుల వారి దర్శనం తనకు కలుగనందుకు బాధపడ్డాడు. వల్లభేసుని వలన తనకు శ్రీపాదుల వారి దర్శనం కలిగిందని 4వ దొంగ చాలా సంతోషించాడు. వల్లభేసుడు చాలా పశ్చాత్తాపపడ్డాడు. 1000 మందికి అన్నదానం చేయగల సంపద తనకు కలిగి చాలా కాలం అయ్యింది. అయినా ఇన్నాళ్లుగా అశ్రద్ధ చేశాడు. దానికి పరిహారంగా అతడు కురువపురంలో 4000 మందికి అన్న సమారాధన చేశాడు. కొంతసేపు అయిన తరువాత కళ్ళు తెరవమని శ్రీపాదులు ఆజ్ఞాపించారు. తర్వాత వారిలా అన్నారు, నా సన్నిధిలో కారణం లేని కార్యం జరగదు. సృష్టి విధానం చిత్ర విచిత్రంగా ఉంటుంది. నిరాకారుడనైన నేను నరాకారములో మీ ముందుండటమే ఒక వింత. నిర్గుణుడనైన నేను సగుణుడుగా మీకు తోచటమే ఒక ఆశ్చర్యం.
అసలు పరిమితులు అవధులు లేని నేను పరిమితులతో అవధులతో ఉన్నట్లుగా మీకు అనుభవం కలగటం వింతైన విషయం. సర్వశక్తులు నాలోనే ఉన్నాయి. ఈ అనంతకోటి బ్రహ్మాండమునందలి ప్రతి అణువులోనూ ఉన్నవాడిని నేనే. అణువును కలిపి ఉంచే సంకల్ప స్వరూపాన్ని నేనే. అణువును విడగొట్టి నూతన సృష్టి రచనకు రంగం సిద్ధం చేసే ప్రళయకాల రుద్రుడను నేనే. ఇది జ్ఞానమని ఇది అజ్ఞానమని మీకు బోధ చేస్తూ సర్వజీవులను అనేక విధాల మాయల్లో పడద్రోసి వినోదిస్తూ ఆర్తితో పిలిచినప్పుడు సహస్రబాహువులతో అంటే 1000 చేతులతో మిమ్మల్ని ఆదుకొని రక్షించే అనాది తత్వాన్ని నేనే. అన్ని జీవులలోనూ నేను అని తోస్తున్న అసలు సిసలైన నేనును నేనే. అటువంటి నాలో సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము లేకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ అవి మీకు వ్యక్తమై అనుభవమునిస్తున్నప్పుడు ఆశ్చర్యపోవలసిందేముంది అని అన్నారు శ్రీపాదులు. శ్రీపాదులు ఇలా చెప్పారు: ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారం సత్ఫలితాలను ప్రసాదించు మహా అవతారం. మా నామస్మరణ చెయ్యకుండా ఏ అవధూత కూడా పూర్ణ సిద్ధిని పొందలేడు, యోగ విఘ్నాలను జయించలేడు. ఓయి వల్లభేశ విను, నీ తల్లిదండ్రులు నీ చిన్నతనంలోనే చనిపోయారు. నీ 4 పినతండ్రులు నిన్ను అనేక కష్టాలకు గురిచేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారినిగా చేసిన విషయం నీకు తెలుసును కదా. వారి సంతానం కూడా నీ యందు విరోధ భావంతో ఉన్నారన్న విషయం కూడా మాకు తెలుసు. చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారతారు. నీవు కురుంగడ్డకు వచ్చే సమయంలో నిన్ను చంపి నీ ధనమును దొంగతనం చేయటానికి నీతో పాటు వస్తారు. నీవు మా స్మరణ చేయటం వలన మేము వెంటనే వచ్చి మా త్రిశూలంతో 3 దొంగలను చంపుతాం. 4వ వాడు కొద్దిగా దోషం చేసిన వాడు కనుక వాడిని మాత్రం విడిచిపెడతాం అని అన్నారు. శ్రీపాదుల వారు చెప్పినది విని వల్లభేశుని భార్య కన్నీరు పెట్టుకుంది. అప్పుడు శ్రీపాదులు: అమ్మా, నేను ప్రతి స్త్రీలోనూ నాకు జన్మనిచ్చిన అఖండ సౌభాగ్యవతి సుమతీ మహారాణినే చూస్తాను. ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికీ పసిబిడ్డనే. నీవు బాధపడవద్దు. నేను ఇచ్చే ఈ పసుపు కొమ్మును జాగ్రత్తగా ఉంచుకో. నీకు సర్వశుభాలను అది కలుగజేస్తుంది. నీవు సుమంగళిగానే జీవిస్తావు. మా శాసనం శిలాశాసనం. దాన్ని మార్చటానికి ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడా సాధ్యం కాదు అని అన్నారు. కొద్దిసేపటిలోనే మాకు గంట శబ్దం వినిపించింది. అందరం ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆ గంట శ్రీపాదుల పాదాల ముందు వాలింది. కొన్ని నిమిషాల తర్వాత అందరము చూస్తూ ఉండగానే ఆ గంట మాయమైపోయింది. శ్రీపాదులు ఇలా చెప్పారు: నాకు గాయత్రి మంత్రోపదేశం చేసిన మా మొదటి గురువు మా నాన్నగారు. వారి పేరు చిరస్థాయిగా ఉండేలాగా చేయాలని అనుకుంటున్నాను. అందువలన మా నాన్నగారి పేరులోని నరసింహ పేరుకు సరస్వతి చేర్చి నరసింహ సరస్వతి అనే పేరుతో నా తరువాతి అవతారం వస్తుంది. మా తాతగారైన పాపనార్యుల వారి రూపాన్ని కూడా చిరస్థాయిగా చేయాలని అనుకుంటున్నాను. అందువలన నా తర్వాత అవతారమైన నరసింహ సరస్వతి అవతారంలో నేను అచ్చంగా మా తాతగారి రూపంలోనే ఉంటాను. ఆయన నాకు 2వ గురువు. ఆయన దగ్గర నేను వేద విద్యను నేర్చుకున్నాను. మీరిప్పుడు చూసిన గంట మా తాతగారి దగ్గర ఉండేది. అది నా సంకల్పం ప్రకారమే సాధకులను అనుగ్రహించటానికి అనేక దేశాలలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది భూమి లోపల భూమి పైపొరలలోనూ కూడా ప్రయాణం చేస్తుంది. నువ్వు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు అనువాదం పిఠాపురం చేరే సమయానికి ఆ గంట కూడా పీఠికాపురం చేరుతుంది. మా తాతగారి స్వగృహంలో మహాసంస్థానం ఏర్పడుతుంది. తాతగారంటే నాకున్న ప్రేమకు గుర్తుగా ఈ గంటను పిఠాపురానికి పంపుతున్నాను అని శ్రీపాదులు చెప్పారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 18వ అధ్యాయం పూర్తి అయింది. కురువపురం యాత్ర అనే వీడియోలో నేను రవిదాసు గురించి వల్లభేసుని గురించి వివరంగా చెప్పాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం అండి. నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం. దానికి మీరు కూడా సహాయం చేయండి.
ధన్యవాదాలు.